సమాజ మందిరంలో ఆయన మరల ప్రవేశింపగా అక్కడ ఊచ చేయగలవాడు ఒకడుండెను. అచ్చటి వారు ఆయన మీద నేరం మోపవలననేయుండి విశ్రాంతి దినమున వానిని స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టుచుండిరి. ఆయన, నీవు లేచి మధ్యన నిలువమని ఊచ చేయగలిగిన వానితో చెప్పి వారిని చూచి, విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని అడిగెను. అందుకు వారు ఓరకుండిరి. ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపముతో వారిని కలియచూచి, నీ చెయ్యి చాపమని ఆ మనుషునితో చెప్పెను. వాడు ఆ చెయ్యి చాపగా అది బాగుపడెను. పరిసయ్యులు వెలుపలకు పోయి వెంటనే హేరోదీయులతో కలుసుకొని ఆయనను ఎలాగూ సంహరింతుమని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి. యేసు తన శిష్యులతో కూడా సముద్రం నొద్దకు వెళ్ళగా గలిలయ నుండి వచ్చిన గొప్ప జనసమూహము ఆయనను వెంబడించెను. మరియు ఇన్ని గొప్ప కార్యములు చేయుచున్నాడని విని జనులు యోదయ నుండి, యెరూషలేము నుండి, ఇదిమాయి నుండి, యోర్దాను అవతల నుండి, తూరు సీదోను అనేది పట్టణ ప్రాంతముల నుండి ఆయన యొద్దకు గుంపులు గుంపులుగా వచ్చిరి. జనులు గుంపు కూడగా చూచి వారు తనకు ఇరుకు కలిగింపకుంటున్నట్లు చిన్న దోణి ఒకటి తనకు సిద్ధపరిచి ఉంచవలనని ఆయన తన శిష్యులతో చెప్పాను. ఆయన అనేకులను స్వస్థపరచును గనుక రోగపీడితులైన వారందరినీ ఆయన ముట్టుకొనవలనని ఆయన మీద పడుచున్నది. అపవిత్రాత్మలు పట్టిన వారు ఆయనను చూడగానే ఆయన ఎదుట సాగిలు పడి, నీవు దేవుని కుమారుడువని చెప్పుచూ కేకలు వేసిరి. తన్ను ప్రసిద్ధి చేయవద్దని ఆయన వారిని ఖండితంగా ఆజ్ఞాపించెను. ప్రతి దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి వాక్య భాగంలో సమాజ మందిరంలో ఆయన మరలా ప్రవేశింపగానే అక్కడ ఓచ చేయగలిగిన వాడు ఒకడు ఉన్నాడట. ఓచ చేయగలిగిన వాడు. అక్కడ శాస్త్రులు, పరిసయ్యులు యేసుక్రీస్తు ప్రభుల వారి మీద నేరం మోపవలనని, అది విశ్రాంతి దినం కనుక, శనివారం కనుక యేసుక్రీస్తు ప్రభుల వారు స్వస్థపరుస్తాడేమోనని ఆయనను కనిపెట్టుచున్నారట. యేసుక్రీస్తు ప్రభుల వారు ఓచ చేయగలిగిన వాడిని ఏమన్నాడంటే, నువ్వు లేచి మధ్యన నిలబడమని ఓచ చేయగలిగిన వాడితో యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పాడు. వారిని చూసి యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమన్నాడంటే, ఓచ చేయగలిగిన వాడిని మధ్యలో పెట్టి, విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని అడిగాను. అందుకు వాళ్ళు ఓరుకున్నారు. ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపముతో వారిని కలియచూచి, నీ చెయ్యి చాపమని ఆ మనుషునితో చెప్పాడు. వాడు తన చెయ్యి చాపగానే అది బాగుపడెను. దేవునికి స్తోత్రం చెబుదామండి గట్టిగా, హల్లెలూయా. విశ్రాంతి దినమన్న దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఓచ చేయగలిగినటువంటి వాడు బాగుపడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క రాత్రికాల సమయంలో ఊచ చేయగలిగిన వారినే కాదు, అంగహీనులను బాగు చేసేటువంటి దేవుడు, బలహీనులను బలపరిచేటువంటి దేవుడు, కృంగిన వారిని లేవనెత్తేటువంటి దేవుడు. మన ప్రభువుకి అసాధ్యమైనదంటూ ఏది లేదు. అలనాడు అనేక ప్రాంతాల్లో తిరుగుతూ అనేకమైనటువంటి అద్భుతాలు, మహత్తరమైనటువంటి కార్యాలు, సూచక్రియలు జరిగించినటువంటి దేవుడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ ఆదివారమున లేదా శనివారమున
ఊచ చేయగలిగినటువంటి వారిని బాగు చేశాడు. దేవునికి స్తోత్రం.